హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఆగ్రాలో ఫేమస్ అయినటువంటి ఆగ్రాపేట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. స్వీట్ అంటే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇది మనకు రేర్గా దొరుకుతుంది ఆగ్రాపేట్ రెసిపీ అనేది. ఇప్పుడు ఈజీగానే మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక గుమ్మడికాయ తీసుకోవాలి. నేను ఒక 2 కేజీల గుమ్మడికాయ తీసుకున్నాను. దీన్ని కట్ చేసుకోవాలండి. దీన్ని కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా దబ్బల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల గింజలు దాని చుట్టూ మెత్తగా ఉంటుంది, అది కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనము ఈ ముక్కలకి తొక్కంతటిని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మరి సన్న ముక్కలుగా అవసరం లేదు, కొంచెం లావుగానే ఉండాలి. ఎందుకంటే జ్యూస్లో ఊరాలి కాబట్టి కొంచెం ముక్కలు అనేది లావుగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి మీకు, ఈ సైజులో అనేది ముక్కలు అనేది ఉండాలి. అదే విధంగానే మొత్తం కాయంతటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకోవాలండి. ఈ ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల జ్యూస్ కానీ బాగా ఇముడుతుంది. ఇప్పుడు లైమ్ తీసుకోవాలండి. సున్నము కొద్దిగా వాటర్లో వేసేసి ఆ వాటర్లో నానపెట్టేయాలి. ఇలా నానపెట్టడం వల్ల ఏంటంటే ఆ వగరు అనేది వెళ్ళిపోతుంది. ఇలా ఒక ఓవర్ నైట్ అనేది నానపెట్టుకోవాలి, లేదంటే ఒక 10 అవర్స్ అయినా సున్నం నీళ్ళలో నానపెట్టాలి. ఇప్పుడు 10 అవర్స్ అయితే అయిపోయిందండి. ముక్క అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. ముక్క అనేది కూడా ఈ లైమ్లో నానబెట్టడం వల్ల ఏంటంటే బాగా గట్టి పడిపోతుంది ముక్క అనేది. ఇప్పుడు కనీసము 4-5 సార్లన్నా కడగాలండి, ఎందుకంటే సున్నంలో నానబెట్టాం కదా, కాబట్టి మనము 4-5 సార్లు వాటర్లో అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న గుమ్మడి దెబ్బలన్నిటినీ ఒక పళ్ళెంలో పెట్టేసుకోవాలి. బాగా క్లీన్ చేసేస్తే తెల్లగా వస్తాయండి గుమ్మడికాయ అనేది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద వాటర్ పోసుకొని, వాటర్ వేడెక్కిన తర్వాత ఒక 15 నిమిషాలైనా ఉడికించుకోవాలండి ముక్కలు అనేది. మనము ఈ గుమ్మడి ముక్కలు అనేది ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటినన్నింటినీ ఇంకొక పళ్ళెంలోకి తీసేసి చల్లారబెట్టుకోవాలి. దీని ప్రాసెస్ అయితే ఎక్కువే ఉంటుంది, కానీ మనకి స్వీట్ కావాలన్నప్పుడు తప్పదు. కానీ టేస్ట్ అయితే అచ్చం మనకు బయట ఎలా దొరుకుతాయో అలానే స్వీట్ అయితే టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఇప్పుడు తీసేసి చల్లారబెట్టిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ ఒక బాండల్ పెట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ గుమ్మడి దెబ్బలన్నిటిని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఒక 10 మినిట్స్ అన్నా ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత బాగా మనకి షుగర్ సిరప్ అనేది గట్టిపడిపోతుంది. ఆల్రెడీ తీసేసి ఒక 4 అవర్స్ పాటు ఒక పళ్ళెం తీసుకొని 4 అవర్స్ పాటు విడివిడిగా వేసుకొని ఆరబెట్టుకుంటే టేస్టీ ఆగ్రాపేట్ రెడీ అయిపోయినట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.